ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ప్రెసిడెంట్ అయ్యాను. స్టార్టింగ్లో జనవరిలో ప్రెసిడెంట్ అయ్యాను టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి. అయ్యానన్న మాటే కానీ విషయాలు తవలట్లా, వర్క్ అవ్వట్లేదండి. ఒక చిన్న డిసప్పాయింట్మెంట్. అయ్యో సార్, అంటే ఒక మంచి లీడర్షిప్ వచ్చింది టీవీ ఇండస్ట్రీలో. సో ఎలాంటి బాధ్యతలు తీసుకున్నారు, ఎలాంటి బాధ్యతలు కంప్లీట్ చేయాలని అనుకున్నారు? అంటే నేను బేసిక్గా వచ్చింది ఒకటే స్టాండ్ నాది మంజుష గారు. ఒకటేంటంటే మన ఇండస్ట్రీలో 73 సీరియల్స్ అవుతున్నాయి తెలుగులో. అందులో ఆల్మోస్ట్ ఇప్పటికీ నాన్ తెలుగు ఆర్టిస్టులు 216 మంది చేస్తున్నారు. అంటే చాలాసార్లు చెప్పాను, తెలుగు వాళ్ళు కాకుండా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ నాన్ తెలుగు యాక్టర్ ఆర్ యాక్ట్రస్. నేను కూడా ఇంత క్రితం మెడ్రాస్ వెళ్ళి పనిచేసా, చెన్నై సన్ టీవీలో. సో నాకేంటంటే ఒక లిమిటేషన్. ఇప్పుడు సీరియల్కి ఇద్దరు, ఒక ముగ్గురు, కాకపోతే ఒక సీరియల్లో 10 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటే 8 మంది వాళ్ళే ఉండి 2 తెలుగు వాళ్ళు ఉంటున్నారు. అంటే మనం ఇక్కడ తెలుగు సంస్కృతిని, తెలుగు సంప్రదాయాన్ని మనం ప్రతిబింబిస్తూ ఒక పరభాష నటుని తీసుకొచ్చి పెట్టుకుని వాళ్ళని నేను బ్లేమ్ చేయను. వాళ్ళకి భాష రాదు, భావం తెలీదు, వాళ్ళ కష్టపడి చేసుకుని పాపం ఇట్ ఈస్ దర్ లైవ్లీహుడ్ అండి. తీసుకురండి, నేనే చెప్తున్నా, ప్లీజ్ దే షుడ్ కమ్. సో మనం అంతానండి క్రియేటివిటీకి మనకి బార్డర్స్ ఉండవు, ఎల్లలు ఉండవు అంటారు చూడండి. మనం కూడా, కానీ అది మ్యూచువల్గా ఉంటే బాగుంటుంది, రెసిప్రొకేట్ అవ్వాలి. ఇప్పుడు మనల్ని వాళ్ళు ఎవరూ పెట్టుకోరు. తమిళ్లో కూడా వాళ్ళు ఒకళ్ళని ఇద్దరిని పెట్టుకుంటారు, తమిళ్ కాని వాళ్ళని, పరభాష వాళ్ళని వాళ్ళ స్టేట్లో. అండ్ కర్ణాటక అయితే అస్సలు పెట్టుకోరు టీవీ వరకు. ఇప్పుడు సినిమా ఈ మధ్య పాన్ ఇండియా అయిన తర్వాత జగపతి బాబు గారు వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారు కన్నడ సినిమాల్లో కూడా, అది ఓకే. బట్ టెలివిజన్ వరకు ఇవాల్టికి అండి ఏ తెలుగు నటి కానీ కన్నడ సీరియల్ యాక్ట్ చేయట్లా. ఓకే. నా కన్సర్న్ ఏంటంటే ఏదైనా మ్యూచువల్గా ఉంటే మీరు రండి, మేము వస్తాం. కంటే వాళ్ళకున్న కన్సర్న్ ఏంటంటే కర్ణాటకలో వాళ్ళు సింక్ సౌండ్లో పనిచేస్తారు మంజుష గారు. సో హిందీ సీరియల్స్ లాగా వాళ్ళకి డబ్బింగ్స్ ఉండవు, ఎక్సెప్ట్ ఉదయ టీవీ, స్టార్ సువర్ణ, అలాగే వాళ్ళ దగ్గర కలర్స్ ఈటీవీ, అన్నీ సింక్ సౌండ్లో పనిచేస్తారు. ఇలా స్టూడియోలో సెట్లో పనిచేస్తారు, డబ్బింగ్స్ ఉండవు కాబట్టి వితౌట్ ప్రాంప్ట్ యాక్ట్ చేయాలి. ఒక ఉదయ ఛానల్ మాత్రం 2-3 సీరియల్స్ ఏవో మామూలుగా తెలుగులాగే ప్రాంప్ట్ని తీసుకుని పనిచేస్తారు. సో దానివల్ల వాళ్ళకి ఆ లిమిటేషన్ రావాల్సి వచ్చింది. అంటే మదర్ టంగ్ కన్నడ కాకపోతే మనం మాట్లాడలేం భాష, సో అది ఇబ్బంది ఉందండి. అలాగే తెలుగుకి వచ్చేప్పటికి ఇక్కడ ప్రాంప్టింగ్ లేకుండా చేసేవాళ్ళు నేను, మా తమ్ముడు భరణిగాడు, రవికిరణ్ అన్న ఆర్టిస్ట్, ఒక 4-5 ఉన్నామండి. అశాంత్ చంద్రశేఖర్, మన ఛత్రపతి శేఖర్, తను ఒక 5-6 అంతే, హ్యాండ్ఫుల్ హూ వర్క్ వితౌట్ ప్రాంప్ట్. అంటే మేము షర్ట్కి వచ్చి చదువుకుని బై హార్ట్ చేసి చెప్తాం. ఓకే. అలా హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ అండి. సో దానివల్ల ఏమైంది, మిగతా వాళ్ళందరికీ ప్రాంప్ట్ అలవాటు అయిపోయింది. సో ఈ ప్రాంప్ట్ ఎప్పుడైతే అలవాటు అయిందో యాక్సెస్ ఈజీ అయిపోయింది పరభాష వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేయడానికి. అసలు ఈ ప్రాంప్టింగ్ అనేది లేకుండా ఉండాలి అనేది కోరుకుంటున్నారు. అది కూడా కాదు, నాకు మీరు ప్రాంప్టింగ్ పెట్టుకోండి, అలవాటు నేను అలాగే వితౌట్ ప్రాంప్టే చేస్తా, బట్ వచ్చే వాళ్ళని తగ్గించమంటున్నా. ఇప్పుడు సీరియల్కి 6 బదులు 2 పెట్టుకోండి, కొంచెం అంటే ఇంపార్టెన్స్ కూడా అనండి. అది మీ క్యారెక్టర్స్ని బట్టి. ఇప్పుడు తెలుగు వాళ్ళు మీరు హీరోగా పెట్టుకోవచ్చు, ఫాదర్గా పెట్టుకోవచ్చు, నాలాగా ఒక ఫాదర్గా పెట్టుకో, నేను ఫాదర్గా చేస్తున్నాను కాబట్టి ఒక మదర్ క్యారెక్టర్ ఇవ్వచ్చు, లేకపోతే తెలుగు అమ్మాయిని పెట్టుకోవచ్చు. తెలుగు అమ్మాయిలు దొరకట్లేదని ఒక పెద్ద ఇది ఉంది మనకి ఇండస్ట్రీలో, తెలుగు టీవీ ఇండస్ట్రీలో. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ప్రాపర్గా తెలుగు అమ్మాయిలు టీవీ సీరియల్కి రావట్లా, వాళ్ళ యాస్పిరేషన్ ఎంతసేపు వెబ్ సిరీస్ కింద సినిమాలకే ఉండండి. సో అలా అనుకున్న పోనీ తెలుగు అమ్మాయిలు లేరు, బయటిని తెచ్చుకోండి. ఉన్నవాళ్ళు 2-3 ఉన్నారు, ఓకే, ఐ అండర్స్టాండ్. అందరినీ అన్ని సీరియల్స్ వాళ్ళకి వాళ్ళ అమ్మాయిలకి అదే అమ్మాయికి అవకాశం ఇవ్వలేం కాబట్టి తెచ్చుకుంటున్నారు. మీరు హీరోయిన్ తెచ్చి బ్రదరు, సిస్టరు, మదర్లా, ఫాదర్లా పని మనిషి తప్ప అందరినీ అక్కడి తీసుకొస్తే ఇబ్బంది కదండి. దట్ ఈస్ మై మోటో. కాకపోతే మోస్ట్ అన్ఫార్చునేట్ పార్ట్ అంటే మీరు నాకు అడిగారు డిసప్పాయింట్మెంట్ ఎందుకని. ప్రెసిడెంట్ అయిన తర్వాత మాకు గ్రూప్ ఉంటుందండి, తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అఫీషియల్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంటుంది. అందరం దాంట్లో ఉంటాం, వాట్సాప్ గ్రూప్. అంటే ఈ 700-800 చిల్లర మంది ఉంటారు. అందులో అడ్మిన్గా నేను, సెక్రటరీ, ట్రెజరర్, మేము 3 అడ్మిన్స్గా ఉంటాం ఆ గ్రూప్కి, అసోసియేషన్. అందులో ఒక పోల్ పెట్టాను నేను, ఐ థింక్ మిడ్-ఆగస్ట్లో ఒక పోల్ పెట్టాను. ఏమని పెట్టానంటే నెక్స్ట్ జనవరి 2026 నుంచి సంక్రాంతి, అదే ఆ టైంలో సంక్రాంతి టైంకి ఏదైనా కొత్త తెలుగు సీరియల్ షూటింగ్ స్టార్ట్ అయితే 2 కంటే ఎక్కువ నాన్ తెలుగు ఆర్టిస్టులు ఉంటే
మనం ఎవరం కోఆపరేట్ చేయొద్దు, ఎస్ ఆర్ నో, ఇంతే పోల్. నేనే వాట్సాప్ పోల్ పెట్టి ఎస్ ఆర్ నో పెట్టాను అంతే. అంటే దీనికి మీకు ఓకేనా కాదా? 757 చిల్లరండి గ్రూప్లో, 300 మంది ఎస్ పెట్టారు, ఇవాళకి 11 మంది నో పెట్టారు. నాకు నో పెట్టినా ఓకే, కాకపోతే ఒపీనియన్ చెప్పాలిగా, వాయిస్ ఒకటి ఒపీనియన్ కదా నేను అడిగింది. ఇప్పుడు నాకు ఓకే, నేను గెలిచిందే అందరం బాగుండాలని గెలిచా ప్రెసిడెంట్గా. దీంట్లో ఆనెస్ట్గా అండి ఇట్స్ ఎ థ్యాంక్లెస్ జాబ్. అంటే నా పర్సనల్ టైంని, నా ఫ్యామిలీ టైంని పక్కన పెట్టి పనిచేస్తున్నాను అక్కడ. నేను కానీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో గెలిచిన మిగతా అందరూ ఎవరైతే గెలిచామో, కాకపోతే ఇక్కడ మెంబర్స్ నుంచి ఆ మాత్రం కోఆపరేషన్ నాకు రాకపోతే, ఎవరైతే నాకు ఓటు వేశారో నాకు అదే బాధ. ఒక ఎస్ చెప్పడానికి ఏంటండి, ఇప్పుడు 2 కన్నా ఎక్కువ నాన్ తెలుగు వాళ్ళు ఉంటే మీరు సపోర్ట్ చేస్తారా, ఎస్ ఆర్ నో, అంతే, చాలా సింపుల్ యాజ్ దట్. అక్కడ బాధేసిందండి. ఇవాళకి అంతే ఉంది. ఇప్పుడు 2 రిమైండర్లు పెట్టా, రెస్పాండ్ అవ్వండి, ఎస్ ఆర్ నో చెప్పండి. ఎందుకంటే వాళ్ళు చెప్పింది అనమాట, ఐల్ టేక్ అన్ యాక్షన్, ఐల్ టేక్ అ కాల్. నేను ఛానల్స్తో మాట్లాడాలన్నా, ప్రొడ్యూసర్స్తో మాట్లాడాలన్నా ఇది బేస్ అవుతుంది నాకు. చూడండి, ఇంతమంది బాధపడుతున్నారు, ఇంతమంది ఫీల్ అవుతున్నారు, వర్క్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నాము అని చెప్పడానికి ఒక ఆస్కారం ఉంటుందండి. ఇప్పుడు ఏం చెప్తాను చెప్పండి. ఇప్పుడు నా ప్రొడ్యూసర్ అడుగుతాడు, ఏమయ్యా నువ్వు పోల్ పెట్టావంట, సగం మంది కూడా రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకు నీకు దొరద అంటాడు. ఏం చెప్తా? బయటికి చెప్పుకునే ఆ వాయిస్ ఏదో ఇందులో పోల్లో పెట్టుకున్నా. ఈ మధ్య చూసా చాలా మంది ఆర్టిస్టులు మైక్లో మాట్లాడుతున్నారు, తెలుగు వాళ్ళకి అవకాశం లేదని. గుడ్, వాయిస్ అవుట్ చేస్తున్నారు. అదే నా గ్రూప్లో, క్లోజ్డ్ వాట్సాప్ గ్రూప్లో పెడితే ఎస్ ఆర్ నో అని పెడితే నేను బ్యారేజీ వేసుకుంటా. ఓహో, ఇంతమందికి ఇష్టం లేదు నాన్ తెలుగు వాళ్ళు ఎక్కువ రావడం, ఇంతమంది ఓకే అనుకుంటున్నారు. సో బై డిఫాల్ట్ 10 మంది నెగ్లిజిబుల్. అది ఎలాగో ఎక్కడికి వెళ్ళినా మంచి చెడు ఉంటాయండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. సో దాన్ని మనం పక్కన పెట్టేయచ్చు. 10 ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ 750లో 300 పెట్టడమే ఇట్స్ బిగ్ డీల్. నేను కనీసం 500 ఎక్స్పెక్ట్ చేశా. కనీసం నేను ఎస్ కౌశిక్ నువ్వు చెయ్యి, నీ వెనకాల మేము ఉంటాం, మనం మాట్లాడదాం అంటే ఇక్కడ చిన్న డిఫరెన్స్ అండి. నేను ఎవరిని ఆపుతా అనట్లా, తగ్గిద్దాం అంటున్నాను. తెలుగు వాళ్ళు 10 మెంబర్స్ దగ్గర ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ అంతే, 7 మెంబర్స్ మనకి లోకల్. అంటే లోకల్ పెట్టుకుంటే ప్రొడ్యూసర్ కే సులభం అండి, మంచి ఆపర్చునిటీస్ కూడా కదా. క్లియర్ అవుతే ప్రొడ్యూసర్స్ కి ఈజీ అండి. ప్రొడ్యూసర్స్ కి ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళకి స్లీపర్ కోచ్, బస్సు కానీ, ఫ్లైట్ కానీ, ఫుడ్ కానీ, షూటింగ్ లేకపోతే మళ్ళీ ఎక్స్ట్రా ఫుడ్, అకామిడేషన్ ఇవే ఉండవు కదా లోకల్ వాళ్ళైతే. ఓన్లీ కన్వీనియన్స్ ఉంటుంది, పేమెంట్ ఉంటుంది, రాత్రి ఇంటికి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ ప్రొడ్యూసర్స్ లాజిక్ ఏమొస్తుందంటే, అంటే కొంతమంది ఏం ఫీల్ అవుతున్నారంటే, తెలుగు వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు డిమాండ్స్ ఉంటాయి, 9 తర్వాత చేయము అంటే ఎందుకు చేయాలండి? ఇప్పుడు డైలీ లేబర్కే ఒక టైమింగ్ ఉంటుంది, ఇంత ఫిక్స్ అండ్ వేజ్ ఉంటుంది. మాకు అది లేదు. యూజువల్గా మా టెలివిజన్ కాన్సెప్ట్ 9 AM to 9 PM అండి. కానీ ఇప్పటిదాకా అన్లెస్ అంటిల్ రెస్ట్ కేసులో తప్ప ఎవరు 9 రాత్రి ప్యాకప్ చెప్పరు. సీరియల్ అంటే అలాగే ఉంటుంది, ఎందుకంటే ప్రొడ్యూసర్కి టార్గెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయన 26 ఎపిసోడ్లు 12 daysలో తీస్తేనే ఆ ప్రొడ్యూసర్ నుంచి ఉంటాడు. ఇవాళ ఇప్పుడున్న సిచ్యువేషన్ మార్కెట్లోనండి, ఇవాళ మీరు ఒక సీరియల్ వచ్చి ప్రొడ్యూస్ చేయాలంటే ఒక ఛానల్కి, మీకు ఇవాళ మీ చేతిలో 1,50,00,000 నుంచి 2 కోట్లు రెడీగా ఉండాలి మీ అకౌంట్లో. ఎందుకు ఉండాలి? మీరు షూటింగ్ పైలట్లు చేసి 5 ఎపిసోడ్లు వాళ్ళు ఓకే చేసి ఛానల్ వాళ్ళు దాన్ని టెలికాస్ట్ ఇచ్చే టైంకి 2 months పట్టచ్చు, 3 months పట్టచ్చు, 5 months పట్టచ్చు అండి. ఈలోపు వడ్డీ అంతా యూ షుడ్ బేర్. అండ్ ఇంకోటి, ఛానల్ డబ్బులు ఎప్పుడు ఇస్తుంది మీకు? మీ ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినా 45 episodes ఇస్తుంది మీ అమౌంట్. ఓకే, ఇది లాజిక్. ఇవన్నీ చాలా మందికి తెలియదు. ఆవిడేమైపోతుందండి అంటే, మీరు ఎగ్జాంపుల్ December 1st మీరు షూటింగ్ స్టార్ట్ చేశారండి, December 20 దాకా షూటింగ్ పైలట్స్ చేశారు. 5 episode పైలట్స్ అంటాం, 5 episodes పైలట్ ఎపిసోడ్స్ అంటాం. బాగా తీశారు, ఒక 70 లక్షలు ఖర్చు పెట్టారు అనుకోండి. December 20 అయిపోయింది, మీరు January, February, March, Aprilకో మీరు టెలికాస్ట్ ఇస్తాడు. April 1st టెలికాస్ట్ అనుకోండి, మీ ఫస్ట్ చెక్ May 15th వస్తుంది. ఏది? April 1st ఎపిసోడ్ చెక్. అంటే Jan, Feb, March, April, May 5 months. అంటే ఇంత ప్రిపేర్ అయ్యి ఒక నిర్మాత ఇవాళ టీవీ సీరియల్ తీయాలి. నేనేమంటానంటే ప్రిపేర్ అయితే దిగమంటాను. కోవిడ్లో మాకేం చేశారండి, ఏదైనా సీరియల్ టెలికాస్ట్ అయినా 45 daysకే ఫస్ట్ చెక్ ఇస్తామని మొదలెట్టారు. అలవాటు చేశారు. కోవిడ్లో మనకు ఇష్యూస్ అప్పుడు ఇబ్బంది పడ్డాం కాబట్టి నేను తర్వాత దాని మీద ఫైట్ చేశాను. నేను అన్నాను, ఆర్టిస్ట్కి సంబంధం ఏంటండి? ఇప్పుడు మీకు చెప్పినట్టుగా డిసెంబర్లో మీరు షూట్ చేశారు అనుకోండి, మీకు జూన్ దాకా ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటి? అంటే మీరు December 10 రోజులు షూటింగ్ చేసిన డబ్బులు మేము జూన్ దాకా అవుతామా? అంటే దట్ ప్రొడ్యూసర్ హెడేక్ కదా, ప్రొడ్యూసర్ చూసుకోవాలి. అండ్ ఇంకో పాయింట్ అండి, ఇక్కడ రేటింగ్స్ వస్తాయి.
ఇప్పుడు 5 నుంచి 7 దాకా టీఆర్పీ ఉంటుంది. టీఆర్పీ బట్టి వాళ్ళకి 10,000 20,000 రోజుకి ఎపిసోడ్కి వాళ్ళకి పేమెంట్ వస్తుంది ప్రొడ్యూసర్కి. అది మాకు ఎవరు కదా ఆర్టిస్టులకి. లాజిక్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతిదానికి ఏమంటే ఏదైనా ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అండి. ఏదైనా మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. వాళ్ళు ఎంతసేపు ఆర్టిస్టులు ప్రొడ్యూసర్లు ఏమంటారు, ఆర్టిస్టులు 9 దాకా చేస్తారు, మాకు వర్కౌట్ అట్లా. ఇప్పుడు చేయొద్దు, ప్రొడ్యూస్ చేయొద్దబ్బా. నేను ప్రొడ్యూస్ చేయకండి సీరియల్. అంటే ఎందుకు చెప్తున్నాను, మీరు 2 కోట్లు మీరు పెట్టుకునే కెపాసిటీ ఉంటే దిగండి ప్రొడ్యూస్ చేయడానికి. అప్పుడు మీరు పేమెంట్ ఈ మంత్ చేసింది టెలికాస్ట్కి సంబంధం లేకుండా 30 డేస్కో 45 డేస్కో ఇచ్చేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే లాజిక్ మంజుష గారు, మనం పని చేస్తాం. మీరు ఐడ్రీమ్లో పని చేస్తాను, మీ శాలరీ మీకు వస్తే విల్ ఫీల్ హ్యాపీ అండి. మీరు యూ స్లాగ్ యూర్ యాస్. మీరు పొద్దున్న వస్తారు, మీ ఇంట్లో పని చేసుకుంటారు, మీ ఫ్యామిలీని చూసుకుని వచ్చి మీరు పని చేసి రాత్రి అర్ధరాత్రి ఎప్పుడు వెళ్తారు. ఈలోపు thumbnails చూసుకోవాలి, ఎడిటింగ్ చూసుకోవాలి, మీ బ్యాక్గ్రౌండ్ ఇన్ని చేసుకుంటారు. మీరు సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంటుంది? టైంకి డబ్బులు వస్తే సాటిస్ఫాక్షన్. సింపుల్ అది. ఇప్పుడు నేను అంత కష్టపడి ఒక సీరియల్ చేస్తుంటే నాకు మంచి పేరు వచ్చినా కూడా డబ్బులు టైంకి వస్తే చిన్న లాజిక్ అండి. మనం వీఆర్ సెన్సిటివ్ అండి. యాంకర్స్ కానీ ఆర్టిస్టులు కానీ సెన్సిటివ్గా ఉంటాం మనం. అంటే మనం టక్కున ఒక మాట అంటే పడలేం. అది మనం అందుకే మనం వీఆర్ లైక్ దిస్. అంటే మనలా ఉంది కాబట్టి మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం, మీరు కానీ నేను కానీ. సో ఆ మాట పడలేం కాబట్టి మనకి టైంకి ఇస్తే మనం గంట ఎక్కువ చేస్తాం. ఇవాళ నిర్మాత నాకు 30 డేస్కో 45 డేస్కో నాకు టెలికాస్ట్ సంబంధం లేకుండా డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు అడిగితే నేను నైట్ ఫుల్ కోఆపరేట్ చేస్తా. పాపం ఆయనకి లాస్ అవుతున్నారు ₹1,00,000 అని చేస్తా. ఈ లాజిక్ మిస్ అవుతున్నారు మనుషులు. అక్కడే కొట్టేస్తుంది. అంటే నిర్మాతలకి ఏంటి, కౌశిక్ గారు ఏదో ఇప్పుడు ఆడొచ్చేసి ప్రెసిడెంట్ అయిపోయి ఈ టెలికాస్ట్ 45 డేస్ కాదు, వెంటనే ఎలా కుదురుతుంది, ఎలా ఇచ్చేస్తుంటే మీ హెడేక్, నా హెడేక్ కాదు. ఆవిడ ప్రొడ్యూస్ చేయకండి అసలు అంటారు. అప్పుడు ఇంక ఛానల్ ఇస్తుంది కదండి. ఇప్పుడు ఛానల్ నిర్మాత ఎందుకు పెట్టుకుంటుంది మధ్యలో, మీడియేటర్కి ఎందుకు పెట్టుకుంటుంది నిర్మాతని, ఛానల్ ఎందుకు పెట్టుకుంటుంది నిర్మాతని? వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని ఛానల్ ప్రొడ్యూసర్ ఆర్టిస్టులకు ఇస్తున్నాడండి. సో వాళ్ళు అనుకున్నట్టుగా 45 డేస్కి 60 డేస్కి 80 డేస్కి ఇచ్చేటైతే ఇంకా నిర్మాత ఎందుకు ఛానల్ ఇస్తుంది కదా డబ్బులు. అదండి. సో మరి ఒక క్వశ్చన్కి ఎంత పెద్ద ఆన్సర్ లేదు. అంటే చాలా క్లియర్ గా ప్రాపర్, అంటే ఇది నిజంగానే జరుగుతున్న ప్రాబ్లం, ఇది జరుగుతున్న ఇష్యూ. అవును. సో ఇది ఇంకా పెండింగ్ లో ఉంది. బాగా పెండింగ్ లో ఉంది, కొంచెం కాదు. నా డిసప్పాయింట్మెంట్ ఇదేనండి. అంటే అరే కనీసం ఎస్ నో కూడా ఇంత ఇబ్బందా? అవును. ఇప్పుడు బయటకు వచ్చి 608 మంది ఓట్ చేశారండి ఎలక్షన్స్ లో మొన్న. నాకు ఆల్మోస్ట్ 358 ఓట్లు పడ్డాయండి. 608లో 358 ఓట్లు పడ్డాయి. ఈ 358 ఓట్లు నాకు వేసిన వాడు ప్రెసిడెంట్ని అవ్వాలని, పోనీ ఆ 350 మంది అనుకున్నవాడు అసలు అంత కూడా రావట్లే మెజారిటీ అక్కడ. నాకు అట్లీస్ట్ ఒక 600 అలా ఇచ్చినా 500 ఇచ్చిన చాలండి. అంటే నాకేంటంటే మనం ఎవరిని ఇక్కడ తిట్టట్లా కొట్టట్లా, ఒక రిప్రజెంటేషన్ ఇస్తామండి. ఛానల్కి వెళ్ళి సార్ ఆలోచించండి, మీరు మళ్ళీ ఆడి మాట్లాడాము. ఛానల్స్ వాళ్ళు ఏమంటారు, ఏమంటే మీ నిర్మాతల ఇష్టం, నిర్మాతలు ఏమంటే అదే, నిర్మాతలు తెచ్చుకోమంటే నిర్మాతలు ఏమంటారు, బ్లేమ్ గేమ్ అండి. నిర్మాతలు ఛానల్స్ మీద, ఛానల్స్ నిర్మాతల మీద. నేనేమనంటే అసలు ఏమేమి వద్దు, డైరెక్ట్గా లెటర్ తీసుకెళ్ళామండి, 600 మంది మేము అడుగుతున్నాం, రిక్వెస్ట్ మోడే, డిమాండ్ లేదు, అథారిటీ లేదు. దయచేసి ఒక సీరియల్ స్టార్ట్ అయితే 2 తప్పదంటే 3 పెట్టుకోండి. యూ గెట్ దెమ్, ఐ వాంట్ దెమ్ టు కమ్. బట్ చాలా మంది నా మీద నెగిటివ్గా ఏం చెప్తారు, కౌశిక్ అనేవాడు నాన్ తెలుగు ఆర్టిస్ట్ వస్తే రానివ్వట. నేనేమన్నా రానివ్వడానికి, ఐఎమ్ ఆల్సో అన్ యాక్టర్. నేను కూడా దీంట్లో పార్ట్ ఆఫ్ మై టీవీ ఫ్యామిలీ అంతే. సో జస్ట్ దట్ బికాస్ ఐ హ్యావ్ ఎ ప్లేస్ నౌ ఐ కెన్ టెల్ థింగ్స్. ఇప్పుడు కౌశిక్గా మామూలుగా చెప్తే వినరు కాబట్టి ప్రెసిడెంట్ కౌశిక్గా వింటారు. యాజ్ ఏ మీరు ఇన్ని ఇయర్స్ నుంచి మీరు యాజ్ ఏ యాక్టర్గా ఈ టీవీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఎంతో మంది ఆర్టిస్టులతో డిస్కషన్స్లోనో మీటింగ్స్లోనో కమ్యూనికేటెడ్ ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అనేది తెలిసింది. సింపుల్ అండి. నేను అవతే ఇప్పుడు నాకు నమ్మరండి, 2016లో పోటీ చేస్తే ఓడిపోయానండి, 19లో ఓడిపోయి 25లో గెలిచా. 11 ఏళ్ళు పట్టింది నాకు ఆల్మోస్ట్ ఈ పోస్ట్కి రావడానికి. ట్రూ. చాలా మంది అడిగారు ప్రెసిడెంట్ ఎందుకు వేయాలి, ఈసీ ఎందుకు వేయకూడదు. నా ఇష్టం అండి. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అంటే నేనేమనుకున్నాను, నేనేం ఆలోచించానంటే ప్రెసిడెంట్ పోస్ట్కి చెక్ పవర్ పక్కన పెట్టేస్తే ప్రెసిడెంట్ పోస్ట్కి ఒక సేవ్ ఉంటుంది. ఇప్పుడు నేను కౌశిక్గా వెళ్ళి ఛానల్తో మాట్లాడడానికి, అసోసియేషన్ ప్రెసిడెంట్గా మాట్లాడడానికి తేడా ఉంటుంది. అవును. ఇప్పుడు ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తేడా ఉంటుంది. ఆ పోస్ట్ అలాంటిది. సో నేనేంటంటే అంటే ఏదో నేను టాప్లో ఉండాలని కాదు, దానికున్న పాజిటివిటీ దానికి ఉంది, దానికున్న యాడ్-ఆన్స్ దానికి ఉన్నాయి. సో నేను తప్పుగా ఆలోచించానంటే ప్రెసిడెంట్ అయిపోతే చేసేసి అనుకున్నా, తప్పుగా ఆలోచించి అవ్వట్లేదు. అంటే అందరూ కలిసికట్టుగా రావాలండి. ఇప్పుడు నేను ఒక్కడిని అనుకుంటే కాదుగా,
అందరూ ఇప్పుడు నా కమిటీ మొత్తం అనుకోవాలి, నా మెంబర్స్ అందరూ అనుకోవాలి. కొంచెం సపోర్ట్ అండి. నేనేమంటే కొంచెం ఊతం ఇస్తే ఐ కెన్ డూ సంథింగ్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్. ఒక నా మేజర్ కన్సర్న్ ఒకటే మంజుష గారు, తెలుగు వాళ్ళకి అవకాశం. ఇది ఒక్కటే పాయింట్ బ్లాంక్. నేను గెలిచింది ఒక్క పాయింట్ మీద గెలిచా నాకు అనిపిస్తుంది. నేను అప్పుడు క్యాంపెయిన్ చేసినప్పుడు ఇదే పాయింట్ చెప్పా, నేను తెలుగు వాళ్ళకి అవకాశం అని. ఇంకోటి చెప్తా, అసోసియేషన్ అంటే వేషాలు ఇప్పించే సంస్థ కాదు, వెల్ఫేర్ చూసే ప్లేస్. ఒక యూనియన్ కానీ ఒక అసోసియేషన్ వెల్ఫేర్ చూస్తాయి మనకి. మన బాగోగులు, ఎవరికైనా డబ్బులు రాకపోతే ఇప్పించడం, ఎవరికైనా డబ్బులు లేకపోతే ప్రొడ్యూసర్తో కోఆర్డినేట్, ఇవే మన పనులు. ఆ వెల్ఫేర్ అనేది నేను కరెక్ట్గా చేయాలి అంటే నాకు సపోర్ట్ ఇవ్వాలి కదా. అక్కడేనండి, దట్ ఈస్ వేర్ ఐఎమ్ డిసప్పాయింటెడ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe